సోదరా, ఏమిటి? ఎవరు? నేను మోహిని అనే యక్షకన్యను. శాపవశాన పిశాచ రూపం ధరించి నా వలపు వల్ల పడ్డ మానవులను భక్షిస్తూ కాలం గడుపుతున్నాను. నా మోహంలో చిక్కుకొనని వీరుడవైన నీ వల్ల నాడు నాకు శాప విమోచనం కలిగింది. నీవు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చేయమంటావు? అయితే నా ప్రియురాన్ని కలుసుకునే మార్గం చూపించు. క్షమించు సోదరా, అది నాకు సాధ్యం కాంది. కానీ నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్య నీకు నేర్పుతాను. ఎవరైనా సరే ఆ మంత్రాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసినంత మాత్రాన్ని అది ఫలిస్తుంది. ఆమెను కలుసుకోవడానికి నీకు అది ఉపయోగపడవచ్చు. అయితే సరే. అయితే నేను వస్తాను. నీకు శుభం కలుగుతాడు. సోదరి, ఇంతకు ఆమె ఎక్కడుంది? మోసము చేసి పిచ్చితనముంతల కట్టె దురాత్ముడు అయ్యయ్యో, ఈ సమయాన పిచ్చిగా నటించక తప్పదు. దేవదేవి ఏదో మెరుంగనట్టి మదితో కలకాలము నిన్ను గొల్చి తిన్ను. నాసకు నన్ను చేర్చి కరుణన్ గతి చూపవే, మమ్ముగావే. అన్నమైతే నేమిరా, మరి సున్నమైతే నేమిరా. అన్నము పెట్టేటి దాతకు సున్నమే పెట్టాలిరో అన్నారు పాల్గొరు దేవుడు. అందుకే వాడు గొప్పవారైనారు. అన్నాల కోసం అలమటించేవాళ్ళ చేత కన్నోలు వేయించేవాడే నాయకుడు. బ్రతికిన వాళ్ళు చచ్చినట్లు, చచ్చిన వాళ్ళు బ్రతుకున్నట్లు నమ్మిస్తూ రాజ్యాధికారులు కళ్ళు కప్పి తన పని సాధించుకోగలవాడే రాజ్య పాలకుడు, ధర్మాధికారి. మా కర్మ. అదిగో అదిగో అనుకుంటుండగానే అవతరించారు మహాత్ములు. దయచేయండి, దయచేయండి. అమ్మా, వారు ఘనవైద్యులు. మాత్రకి ఎంతమందిని చంపుతారేమిటి? అమ్మా, తప్పమ్మా, అలా అనకూడదు. గురువు గారు దేశాలు గాలించి తీసుకొచ్చారు. చేస్తారు, త్యాగం చేస్తారు. ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత భక్తి. భక్తుడా, నీ భక్తికి మెచ్చాను. ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. అమ్మా అమ్మా, వారు గురుదేవులు. మీరు గురుదేవులా? గుడ్డి మహారాజా. తప్పు తల్లి, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదా? మరి ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడచ్చా? దేవా దేవా, ఎప్పుడు వచ్చి తీవు సుఖులే దేవేరులు బంధుగులు. కావేరీ నదిలోని చేపలకు సౌఖ్యం పంచునేంచెదన్. దేవా దేవా, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే. నా చెంత నేడే వైద్యుండును నిల్వజాలడు సుమా. ఈ పిచ్చి నీదే ప్రభు, ప్రభో, ఈ పిచ్చి నీదే నోయి.
నాకు లేదోయి ఈ పిచ్చి నీదేనోయి నాకు లేదోయి ఈ పిచ్చి నీదేనోయి నాకు లేదోయి ఈ పిచ్చి నీదేనోయి నాకు లేదోయి ఈ పిచ్చి నాకు లేదోయి ఈ పిచ్చి నీదేనోయి ఈ పిచ్చి నాకు లేదో ఈ పిచ్చి నాకు లేదు జయ శ్రీమద్రమారమణ గోవిందో వైద్య శిఖామణి ఇది ధోరణి ఆమె ఆరోగ్యం ఎలా చక్కబరుస్తారు? మరేం భయం లేదు, త్వరలోనే ఆమె ఆరోగ్యం చక్కబడుతుంది. నా ఆరోగ్యానికే పాపం, నీ ఆరోగ్యం చూసుకోను ఆయన. భిషగ్వర, మరేం భయం లేదు మహారాజా. నేనొచ్చాగా, యముడొచ్చినట్టే పిచ్చి గిచ్చి పరిగెత్తుకుపోవాల్సిందే. ఇంకా అమ్మాయి గారి విషయం మర్చిపోండి. నిక్షేపంలా ఉంది. అది కాదు ఆవిడ పిచ్చి పెట్టింది. అలా నటిస్తోంది. నటిస్తుందా? మరి మీరు వైద్యుని ఎందుకు పిలిపించారు? ఈమెయిల్ కోసం. ఆమెల కోసం? ఆమె పిచ్చి నటన. ఆమెకు చేయించే వైద్యము నటనే. ఇరువురి వైద్యుల తరువాత మూడవ వైద్యుడివి నీవు. అవును, నీవొక ప్రసిద్ధ సిద్ధ వైద్యుడివి. రాకుమారి చికిత్స కోసం నీ ఆశ్రమానికి వస్తుంది. నీ ఆశయం నెరవేరుతుంది. బాగున్నది పథకం. కానీ ఈలోగా చంద్రసేనుడు వస్తే కథ ఆడడం జరుగుతుందేమో. రాడు, వచ్చిన మనింటికే వస్తాడు. మనింటికా? అవును, చంద్రసేనుడు నగరంలో ప్రవేశించిన వెంటనే అతన్ని బంధించి నా వద్దకు తీసుకురమ్మని, నా ఆజ్ఞ లేనిదే ఎవరిని అంతఃపురంలోనికి పోనివ్వరాదని భటులందరికీ ఆజ్ఞాపించాను. అయితే మన ప్రయత్నం సఫలమైనట్లే. నిస్సంశయంగా. ఆగండి, ఎవరు మీరు? ఉన్మాద చికిత్సకుండి నాయన. మీ రాకుమారికి మతి భ్రమణ కలిగిందని విన్నాం. బాగు చేయటానికి వస్తున్నా. రాజగురువు గారు కలుసుకున్నారా? రాజగురువు గారెందుకయ్యా, రాజుగారినే కలుసుకుందామని వస్తున్నాను. లాభం లేదు, రాజగురువు గారి అనుమతి పత్రం లేదే ఎవరిని లోనికి పోనివ్వం. చాలా దూరం నుంచి వచ్చాం. నడ్డి నీరుగుతోంది, నిలబడలేను. లోనికి వెళ్ళని నాయన. ఎంత దూరం చేసినా లాభం లేదు, గురువు గారిని కలుసుకోండి. సరే, ఏం చేస్తాం? వస్తాం. ఏంటే అర్ధరాత్రి నీ గోల? నాకు భయం వేస్తుంటది మావా. భయమేటే పక్కన వచ్చి పడతా. అది కాదు మావా, ఎవళ్ళో ఇంటికి కన్న వేస్తున్నట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దాం? వాళ్ళిద్దరం కలిసి అరుద్దాం. అరితే వాళ్ళు వచ్చి మరి పీకలు నూనె అయితే ఏం చేద్దామయ్యా? అపాయం లేని ఉపాయం. మనం ఇట కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు. రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళు ఏ వేసుకోబోతున్నా అరువు బాక. పక్కన వేసినట్టు కనిపిస్తారా? ఓట్లాగా కనిపిస్తుంది. పదరా. తమ్మలు గడి
బయటికి పోయినంత వరకు పోయికాయ అన్నారా పీకలు తీసేస్తా. దొంగలు దొంగలు రక్షించండి రక్షించండి. ఎవడో నువ్వు? ఇదిగోరా పుల్లురా. పారిపోయా. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి రచించేస్తావే. మీరు కాసేపు రాకుండా ఉంటే మా ఇల్లు ఒళ్ళు గుల్లయిండది. దండాలు పెట్టుకుంటా దేవుడికి పెట్టండి. అయ్యో బాబా నువ్వు ఏ వాళ్ళు మళ్ళీ తిరిగితే అవుందరా ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రాత్రికే కాదు మీరు ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఈడే ముడిపడతావి. రాస్తావే రాస్తావే ప్రాప్తం పదండి. Please subscribe for more videos.